అవన్నీ వదిలిపెట్టేయండి. దేవుని వాక్యం పెట్టుకోండి స్టేటస్లో. దేవుని వచనాన్ని పెట్టండి. 10 మంది చూస్తారు నీ స్టేటస్ అది అని గమనిస్తారు. అంతేగా నా ఇల్లు చూడు, నా ఒళ్ళు చూడు, నా తల్లి చూడు, నా పిల్ల చూడు అని అట్లాంటి పొగరపోతు పనులు చేయకూడదు ఎవరు. మరి నేను చెప్పేది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంతా కూడా అట్లాగే అయిపోయారు కల్చర్. కొన్నిసార్లు నేను చెప్పే మాటలు కొద్దిమందికి ఇబ్బంది కలగవచ్చు. కానీ ఈ సమయంలో ఈ టాపిక్ తీసుకున్నప్పుడు చెప్పటం తప్పదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎంత అణిగిమణిగుంటే అంత మంచిది. మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ పొగిడించుకోకండి, పొగడకండి. మీరు పొగిడితే అది హేరోదు యొక్క ఆత్మ. హేరోదు ఆ సమయంలో ఏం చేయాలి? గద్దించాలి. వాళ్ళు నన్ను పొగడొద్దు, దేవుడు గొప్పవాడు, దేవుడు బహుకీర్తనీయుడు. ఈ మధ్యకాలంలో కొంతమంది పాస్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్